అసలు కాన్ఫిడెంట్ ఉన్నోళ్ళు ఎవడేం మాట్లాడతలేదు. I think we all need attention. We all do whatever we do to get some eyeballs. It's important. They are doing their వాళ్ళ జాబ్ అది. I have to get my film released. I have to make sure it releases and make people aware of the film. And I also think any controversy that will happen post the film, నాకు తెలియదు ఏమవుతుందో. మ్యాక్సిమం అంటే తమిళ్లో యూ ఇచ్చింది, నాకు కొంచెం ఇన్సల్టింగ్ అనిపించింది యూ ఇచ్చేసరికి. తెలుగులో కొంచెం నా ఫేస్ చూసి వీడికి యూ వద్దని యూ బై, అట్లీస్ట్ నాకు కొంచెం మనశ్శాంతి, అరే ఇప్పుడు ఏం చెప్పుకొని తిరగాలరా యూ అని ఈ యూ బై ఇచ్చిండు. బట్ ఐ థింక్ ఏమైనా జరిగితే ఇట్లా ఆల్ ఇప్పుడు సినిమాల ఇన్సిడెంట్స్ చూసి అరే మనని వేసుకుంటున్నా అని ఫీల్ అవుతారు ఇప్పుడు, వాళ్ళే గొడవపడతారు. అంటే వాళ్ళు తప్పుడు పని చేసిన వాళ్ళే ఫీల్ అయ్యి గొడవలు చేస్తారు. మనం చేయలేదురా వాళ్ళని వేసుకుంటున్నా అనే పొలిటికల్ పార్టీలు ఎంజాయ్ చేస్తారు. ఏముండదు యాజ్ ఇట్ ఈస్గా ఉండి కూడా అదే మన వాళ్ళు నా ముఖానికి ఇచ్చింది ఇంకొంచెం. తమిళనాడునా ఏమో నాకు తెలియదు. మై ఫస్ట్ థింగ్ ఐ డోంట్ నో. ఓ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమా యూర్ సేయింగ్ కాదు, మీకు తెలుసా తమిళనాడుకి వెళ్తే ఎవ్రీబడి టాక్స్ అబౌట్ తెలుగు సినిమా ఇస్ డూయింగ్ సచ్ గుడ్ వర్క్. మీ సినిమాలు ఇంత మంచి వస్తున్నాయి, మీ యాక్టర్లు ఇంత కొత్త వాళ్ళు వస్తుండ్రు, డైరెక్టర్లు కొత్త వాళ్ళు అంటే టాకింగ్ అబౌట్ మహానటి, టాకింగ్ అబౌట్ అర్జున్ రెడ్డి. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి like lots of films that are రంగస్థలం. సో ఆల్ దీస్ దే ఆర్ ఆల్ థింకింగ్ ఆంధ్రాలో తెలుగు స్టేట్స్లో ఇంత మంచి సినిమాలు, మంచి యాక్టర్లు అండ్ ద అమౌంట్ ఆఫ్ బికాస్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు అవర్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిషన్ సిస్టమ్. ఒక మంచి కల్చర్ ఆఫ్ సినిమా గోయింగ్ని ఎంకరేజ్ చేశారు. ఈవెన్ స్మాల్ టౌన్స్లో వెరీ నైస్ థియేటర్స్ ఉన్నాయి. దానివల్ల మనకి కల్చర్ ఆఫ్ గోయింగ్ టు సినిమా అనేది క్రియేట్ అయింది. ఒక నైస్ ఎన్వైరన్మెంట్ ఉంది ఆఫ్ సినిమా గోయింగ్. whereas there are culture because of various reasons, politics contributing to it, that thing didn't happen. So they all feel that we are doing better cinema, we are doing better talents are coming out, better writers, directors, everyone is coming out అని అక్కడ ఫీలింగ్. ఇక్కడేమో మనం తమిళ వాళ్ళు మంచిగా చేస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటాం. ఇది గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ ద అదర్. Opportunities I don't know, I can only speak for myself, but it's personally like I think it's a damn good time to be in Telugu cinema. Ante I can't speak for anyone else, but I am getting to do whatever the hell I want right now, and see now because I have naaki platform dorkindi kabatti now I am creating one venue where someone else can do whatever the hell they want under my banner or something. So we are all expanding that way. Even Tarun is trying to encourage new stuff, new actors. Nagashwin is doing the same. They're trying to bring new directors, new content out. So there's one, because a bunch of us have got successful, we are trying to push more like-minded people like this just to make it more fun and exciting in the end. ఇదా నో అట్లా స్పెషల్ ఏం లేదు. ఆయనకు టైం ఉన్నప్పుడు ఆయన యూజ్ చేస్తారు. హీ లైక్స్, హీ క్యాచెస్ అప్ ఆన్ ఫిల్మ్స్ అండ్ బికాజ్ ఇట్స్ అ పొలిటికల్ ఫిల్మ్ అండ్ బికాజ్ ఇట్ ఈస్ నోటా అండ్ ఎలక్షన్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఐఎమ్ షూర్ దే విల్ వాచ్ అండ్ హిల్ ప్రాబబ్లీ లెట్ మీ నో. పొలిటికల్ అట్మాస్ఫియర్ సినిమాకి ఎంతవరకు అడ్వాంటేజ్? ఇప్పుడు హీట్ నడుస్తుందా పొలిటికల్ హీట్ బయట? అవునా, సాలిడ్. Okay, all channels are conducting discussions on elections. That was the intention behind it. No, by then KCR garu hadn't brought up early. Our thing was to release it in September ane idea tho we started pre-production, and ప్రతి సినిమా డిలే అవుతుంది కాబట్టి మేము నానా కష్టాలు పడి October 5th తీసుకొస్తున్నాం. చాలా టైట్ ఉంది. మా సెన్సార్ సర్టిఫికేట్ ఈరోజు వచ్చింది, టుమారో ఇస్ రిలీజ్.
సీఎం గా చేయడం ఎలా ఉంది? stop because of there were issues where the film had to be stopped for some days. నో ఈ చిన్న చిన్న కట్లు గిట్లు ఇదిగా ఇస్తారు కదా దాని ద్వారా సీఎం కుర్చీ ఎలా అనిపించింది? సీఎం కుర్చీయా నిజంగా సీఎం కుర్చీ అట్లా ఉంటుందో లేదో తెలియదు కానీ బాగానే ఉంది. కంఫర్ట్ కూర్చున్నా Is it not too early for you to become CM? In cinema no. In real life I don't think I'll be able to handle it. No, doing a CM character is something away from your lover boy image. నాకు లవర్ బాయ్ ఇమేజ్ ఉందా? అదే అది కదా లవర్ బాయ్ రౌడీ బాయ్. That is the two images you are రౌడీ getting. సీఎం. But CM is altogether different, which is heavy on your shoulder. ఐ డోంట్ వాంట్ అన్ ఇమేజ్, అందుకే నాకు ఇమేజ్ వద్దు. సో ఏమో నాకు తెలియదు, నచ్చింది చేసిన అంతే. యూత్ పాలిటిక్స్ రావాలని మెసేజ్ ఇస్తున్నారు ఏంటంటే యూత్ పాలిటిక్స్కి ఐఎమ్ షూర్ ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ సెయింగ్ కమింగ్ టు పాలిటిక్స్. చాలా అది వేరే లాట్ ఆఫ్ థింగ్స్ బిహైండ్ బికమింగ్ అ పొలిటీషియన్ ఏమో. బట్ ఐ డెఫినెట్లీ థింక్ we should definitely ask, seek answers, make people responsible. అంటే మనం ఓట్ చేసిన వాళ్ళని మనం క్వశ్చన్ చేయగలగాలి. కొన్ని స్టేట్స్లో అది లేదు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ అవర్ 2 states are so sorted that way. AP Telangana, we are so lucky that you can troll your politicians and it's okay. You can ask questions. ట్విట్టర్లో డైరెక్ట్ ఆయనకి కొడుతూనే ఉంటారు. ఏదైనా అటు ఇటు జరిగితే there's so much access to question, to ask answers, to voice your opinion. That is healthy. ఇప్పుడు ఇంకా నాకు అక్కడ వెళ్తే వాళ్ళు ఏదో ఇట్లనే క్వశ్చన్లు అడుగుతున్నారు, నేను ఇష్టం వచ్చినట్టు నా ఒపీనియన్లు చెప్తున్నా. మరి ఇట్లా భయపడుతుంది అనమాట. ఎట్లా అంటే ఏమో మాట్లాడు. తర్వాత ఇట్లనే 10 years బ్యాక్ ఒక అతను మాట్లాడిండంట, బిగ్ లీడర్. ఆయన ఎక్కడుండో తెలియదంట ఇప్పటిదాకా. ఇవన్నీ నాకు ముందే చెప్పాలి. Is it Madras or Bangalore? Madras, right? ఆయన ఇట్లా ఏదో అన్నాడంట. Till today that case is not closed అంట. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews. latest updates, Subscribe IG Telugu. please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.